ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధనస్సు రాశి వారికి మే 15 నుంచి జూన్ 15 వరకు కూడా భాగ్యాధిపతి అయినటువంటి సూర్యనారాయణ మూర్తి 6వ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంక్రమించేటటువంటి ఈ సంక్రమణం వేళ మిగతా గ్రహాలు కూడా 2-3 గ్రహాలు మారేటటువంటి ఈ యొక్క స్థానం మార్పు వలన ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంది. 6వ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం విశేషమైనటువంటి కీర్తిని, ప్రతిష్టతని, భోగభాగ్యాదుల్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ శత్రు రోగ రుణ విముక్తిని కలుగజేస్తూ మంచి ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తోందని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారు. అట్లాగే వీరికి ఉన్నటువంటి అప్పులని కూడా తీర్చివేసేసి ఉద్యోగంలో సరైనటువంటి ప్రతిభని చూపించడం ద్వారా వీరికి ఉద్యోగంలో ఎవరైనా సరే శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రువులుగా అయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. బుధుడు కూడా రవితో కలవడం ద్వారా. ఇదే బుధుడు శని బుధ నక్షత్రంలోకి మే 17 తర్వాత మారినప్పుడు వీరికి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు కలగటం, వ్యాపారంలో వృద్ధి జరగటం, వ్యాపారంలో సమస్యలు ఉంటే తొలగిపోవటము, గృహపరమైనటువంటి చిక్కులు ఏదైనా ఉంటే కూడా తీరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సూర్యనారాయణమూర్తి 6లో ఉండటం ద్వారా తండ్రి గారితో ఏదైనా సమస్య అంటే సమస్యలు ఉన్నా, వారి యొక్క అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని కాస్త తీర్చుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరైనటువంటి వైద్యులను కలవటం, వారికి ధనాన్ని సమర్పించటం, వారి యొక్క సలహా మేర తండ్రి యొక్క ఆరోగ్య పోషణ చేయించుకోవడం చాలా విశేషంగా కనిపిస్తోంది. సూర్యనారాయణమూర్తి మాసం మొత్తం కూడా వీరికి విశేషమైనటువంటి ప్రజ్ఞని, జ్ఞానాన్ని, అధికార యోగ్యతని, ముద్రాధికార యోగ్యాల్ని కూడా కలుగజేస్తున్నాడు. రుణ విముక్తి నుంచి వీరిని చక్కగా మానసిక ధైర్యాన్ని, మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కూడా కలుగజేస్తున్నారు. నేత్ర సమస్యలకి చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల్ని నివృత్తి జరుగుతోంది. పెట్టుబడులు పెట్టే అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ పెట్టుబడులు పెట్టేటటువంటి సమాయుక్తమైన ఆలోచనలు చేస్తారు ఈ ధనుస్సు రాశి. 3లో ఉన్నటువంటి రాహువు మంచి ధైర్య సాహసాలతో వీరు చేసే నిర్ణయాలు, అది గృహపరమైన నిర్ణయాలు కావచ్చు, వాహనపరమైనటువంటి కొనుగోలు విషయాల్లో కావచ్చు, ప్రయాణాల యందు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాహువు. ప్రయాణాదులు కూడా దూర ప్రాంత ప్రయాణాలకి మోక్షపరమైనటువంటి జ్ఞానసిద్ధిని పెంపొందించుకోవడానికి, అట్లాగే దైవారాధన యొక్క శక్తిని పెంచుకోవడానికి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని అధిక మొత్తంలో ఆర్జించడానికి వీరు దూర ప్రయాణాలు చేసి ఏ గణపతి ఆరాధనో, గణపతి దేవస్థానాలు, గణపతి దేవాలయాలకు దూరంగా ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళటము, దాని ద్వారా విశేషమైనటువంటి ప్రజ్ఞని, వాక్కుని, బుద్ధిని, తెలివితేటల్ని పెంచుకోవడానికి కేతువు మంచి యోగాన్ని. సప్తమంలో ఉన్నటువంటి గురువు కొంతమంది ధనుస్సు రాశి వారికి వివాహాన్ని ఆచరిస్తున్నాడు. శని యొక్క దృష్టి వలన కాస్త వివాహంలో అమెరికలో తేడా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి, శుక్రుడు కూడా జూన్ 8 వరకు కూడా మరి ఆయన అక్కడే ఉండటం ద్వారా, జూన్ 2 వరకు కూడా గురు భగవానుడు సప్తమంలో ఉండటం ద్వారా వీరికి వ్యాపారంలో మంచి యోగం కలుగుతోంది. కొంతమందికి రెండో పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. మొదటి పెళ్లిలో సమస్య ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమంది కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా గురు శుక్రుల యొక్క అనుబంధము చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తోంది. వివాహ యోగం ఇస్తోంది. అనుకున్న కార్యాలయంలో లాభం కలుగుతుంది. మంచి ధనప్రాప్తి కలుగుతోంది. అనుకున్న కార్యాలు కొంచెం విఘాతం కలిగించినప్పటికీ వీరికి ఉన్నటువంటి మనోధైర్యము, ఆత్మస్థైర్యము, బుద్ధి బలము, జ్ఞాన సిద్ధి ఇవన్నీ కూడా వీరిని ముందుకు తోసేసి చక్కగా వ్యాపారంలో వృద్ధి చేయడానికి, అనుకున్న కార్యాలు లాభం చేయడానికి అవకాశాలు ముందుగా ఉన్నాయి. జూన్ 30 నుంచి కూడా బుధుడు సప్తమంలోకి రావడం ద్వారా వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు వృద్ధిలోకి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. ఇంకా కొత్త కొత్త ఆలోచనల యందు వీరు వ్యాపార స్థితిలో ఉంటారు. భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే రెండో పెళ్లి వైపు దారి చేసే ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఇటు శని దృష్టి, బుధ దృష్టి. శని బుధ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి
కళ్యాణం అయిపోయిన తర్వాత వీరికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ప్రయాణాల యందు వీరి మాట తీరు కానివ్వండి, వీరికి ఉన్నటువంటి చతురత కానివ్వండి, వీరిని ముంచేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. కాబట్టి మీ యొక్క తెలివితేటలు అధీనంలో ఉంచుకోండి. మీ యొక్క వాక్కుని మీరు సంభాషించే తీరును కొంచెం జాగ్రత్త పెట్టండి. కొంతమంది వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండేటటువంటి యోగ్యత అయితే కనిపిస్తోందండి. ధనుస్సు రాశి వారికి ఏదైనా గణపతి ఆరాధన చేస్తే వ్యాపారస్తులకి ఒక ఇంత సప్తమ రాశిలో ఉన్నటువంటి బుధుడు కాస్త దోషాన్ని కలుగు చేస్తాడు అనేది వ్యాపారస్తులకి, అట్లాగే వివాహపరమైనటువంటి ఆలోచన చేసే వాళ్ళకి కూడా కాస్త దోషం తెలిగిపోతుంది. గణపతి హోమం ఉన్నా, లక్ష్మీ గణపతి హోమం ఉన్నా, లేకపోతే గణపతి చతురావృత్తి దర్శనాలను చేయించి కార్యక్రమాలు చేసుకోండి, శుభం జరుగుతుంది. అట్లాగే జూన్ 2 తర్వాత ధనుస్సు రాశి వారికి అష్టమ గురుడి యొక్క సంచారము, జూన్ 8 తర్వాత అష్టమంలో శుక్రుడి యొక్క సంచారము గృహపరమైనటువంటి వాహనపరమైనటువంటి విషయాల యందు కొంతమందికి రుణ బాధలు ఉంటే కనుక ఆ రుణ బాధల్లో కొంచెం తీర్చాలనే కోరిక అధిక మొత్తంలో ఉన్నప్పటికీ తీర్చడానికి చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. దాని యందు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త వహించాలి. అట్లాగే ధనపరమైనటువంటి విషయాలు అనుకున్న సంకల్పాలలో కొంచెం ఆలస్యము జరిగి మీరు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది, జాగ్రత్త పడాలి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి కొంత సౌఖ్యపరమైనటువంటి విషయాల యందు వీరికి మాట రైలేటటువంటి అవకాశము, దాని ద్వారా కుటుంబంలో చీలికలు కలిగే అవకాశం ఉంటుంది. ధనపరమైనటువంటి నష్టము కలగడానికి కూడా అష్టమంలో గురు శుక్రుల యొక్క యోగము కొంచెం ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ జన్మజాతకంలో జరిగే దశలు అంతర్దశలు మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఎవరైనా సరే విద్య, వివాహము, లేకపోతే వాహనం కొనాలన్నా, వ్యాపారం ప్రారంభం చేయాలన్నా, వీరికి ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా సరే సరైన గురువుని ఎంచుకొని జన్మజాతకంలో అసలు లగ్నం ఏంటి, మా జాతకంలో ఇప్పుడు ఏం నడుస్తున్నాయండి దశలు అంతర్దశలు, అసలు వివాహానికి యోగ్యకాలం నడుస్తుందా లేదా అని జాతకాన్ని అన్వయించుకొని చూసుకోవాలి. గురుబలం వస్తుందని చెప్పి కొంతమంది గురువు అనుకూలంగా ఉన్నాడని పెళ్లిని చేసుకోకండి. జన్మజాతకంలో అది రిఫ్లెక్ట్ సరిగ్గా లేకపోతే ఈ గురువు పెళ్లి చేసేవాడు జన్మజాతకంలో విఘాతాలను కలిగజేసే గ్రహంగా ఉంటే కనుక పెళ్లి పెటాకులైపోయి విడిపోయే పరిస్థితి, ఆర్థికంగా నష్టము, కోర్టు కేసులు ఇవి కూడా ఆయన ఇస్తూ ఉంటాడు జన్మజాతకాలు. కాబట్టి సరైన గురువుని ఆశ్రయించి వారి ద్వారా తెలుసుకొని శుభకార్యాలు చేయండి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా గురువు ద్వారా అడగండి. ఎవరికైనా ఉద్యోగం పోయి మానసికంగా నిర్వీర్యంగా ఉంటే ఉండద్దు, గురువుని తెలుసుకోండి. ఆ గురువుతో మాట్లాడడం ద్వారా వైబ్రేషన్స్ మీకు పాజిటివ్గా వస్తాయి. ₹1 ఖర్చు పెడతారేమో గురువుకి, భగవంతుడి యొక్క పూజలకి, పునస్కారాలకి, కానీ మీకు అత్యంత శక్తిని ప్రసాదిస్తారు వారంతా. కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి, మన సనాతన ధర్మానికి న్యాయం చేకూర్చండి. ఎప్పుడూ కూడా సనాతన ధర్మంలో ఈ పూజాధికాలు, బ్రాహ్మణుల యొక్క మంత్రాలు, గురువుల యొక్క సంభాషణలు మన దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ బాధలు పడుతున్నాయి చెప్పుకోవద్దండి. బాధల్ని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు కంపల్సరీ దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఇలాంటివి చేసుకోవాలి. అప్పుడే మన ధర్మం వృద్ధి చెందుతుంది. కాబట్టి ధర్మం అనేది ఓన్లీ మన హైందవులకు మాత్రమే భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి దాన్ని దినదినము వృద్ధి చేసుకున్నాం. గోసేవ చేసుకోండి, గోవుల్ని రక్షించండి, వృక్షాలని రక్షించండి, లేకపోతే చెట్లని నాటండి. భవిష్యత్ తరాల వారికి ఎన్నో రకాలైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాయి వృక్షాలు. కాబట్టి అంతరిక్షంతో డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి దేశాలలో మన యొక్క దేశం మాత్రమే వాటిని ఆరాధిస్తూ దేవతలుగా భావిస్తూ వాటికి కావలసినటువంటి శాంతిని చేసుకునే యోగం మన శతఖండంలోనే ఉంది. కాబట్టి నిత్యము మీరు దైవారాధన చేసుకుంటూ సమస్యలు వచ్చినప్పుడు గురువుని ఆశ్రయించి మీ యొక్క రాశుల పరంగా ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఈ జాతకంలో కూడా కలిగితే వాటి తగ్గ పరిష్కారాలు ఆచరించి చక్కటి యోగాన్ని మీరు పునరుద్ధరించుకోండి. కాబట్టి ధనుస్సు రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. హనుమంతుడి వారి యొక్క ఆరాధన చేసుకోండి. కొంతమంది అయితే కనుక శనికి సంబంధించిన జపము, దానము, హోమము చేసుకోండి. శని జయంతి వస్తుంది. అట్లాగే గురు శుక్రుడు మారినప్పుడు చక్కగా రుద్రాభిషేకాలు చేసుకోండి. చక్కటి ఆర్థిక లాభాలు మీకు వశీకరణ అవుతాయి. పంచమంలో ఉన్నటువంటి కేతువు, ఆ పంచమంలో కుజగ్రహ మార్పు
మీకు చక్కటి ఆనంద ఉత్సాహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కొంతమంది స్త్రీలకి సంతానపరమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా విశేషప్రదం. ఇంకా ఎవరైనా 2వ నెల 3వ నెల స్త్రీలు కనుక ఉన్నట్లయితే కుజగ్రహం పంచమంలో ఉండటం అంత మంచిది కాదు. కాబట్టి ఆయన అష్టమాన్ని ద్వాదశాన్ని చూస్తాడు. కాబట్టి తప్పకుండా కుజగ్రహ పూజ జపం చేయించుకొని ఆ తీర్థం తీసుకోండి. సుబ్రహ్మణ్యం జపం చేసుకొని తీర్థం తీసుకొని హోమం చేయించుకోండి. ఆ భస్మం రోజు పెట్టుకొని మీరు శుభం చేయండి. ఓం నమో నారాయణ.